మన జీవితంలో ఎన్నోసార్లు మనం ఏ దారిని ఎంచుకోవాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక అయోమయంలో పడతాం. అలాంటప్పుడు మనం చేసే ఒక పెద్ద తప్పేంటో తెలుసా? మనల్ని మనమే జడ్జ్ చేసుకోవడం, సెల్ఫ్ డిసిషన్స్ తీసుకోవడం. మహాభారతంలో ఇటువంటి విషయాల్లో అర్జునుడు మనకొక గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నాడు. సందేహం వచ్చిందంటే అది బలహీనత కాదు. మంచి గురువుని, మెంటార్ని ఆశ్రయించకపోవడమే నిజమైన బలహీనత. ఇదే మనకి అర్జునుడు నేర్పిన గొప్ప పాఠం. కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే సమయం వచ్చింది. ఒకవైపు పాండవులు, మరోవైపు కౌరవులు నిలబడ్డారు. అర్జునుడు రథం ఎక్కి యుద్ధానికి సిద్ధమయ్యాడు. కానీ ఎదురుగా ఎవరున్నారు? తన తాతైన భీష్ముడు, తన గురువైన ద్రోణాచార్యుడు, బంధువులు, అన్నదమ్ములు. వీళ్ళందరినీ చూసి ఒక్కసారిగా అర్జునుడు దిగులు పడ్డాడు. వీళ్ళంతా నా వాళ్ళు, వీరిని ఎలా చంపగలను? వీళ్ళ రక్తం మీద గెలిచిన రాజ్యం నాకెందుకు అని మనసులో నలిగిపోయాడు. అంతవరకు యుద్ధం కోసం సిద్ధంగా ఉన్న ఒక గొప్ప యోధుడు ఒక్క క్షణంలో గాంధీవాన్ని వదిలేసి నేను యుద్ధం చేయను కృష్ణ అన్నాడు. ఆ సమయంలో రథసారథిగా ఉన్న కృష్ణుడు అర్జునుడి వైపు ఒక్కసారిగా చూస్తూ, అర్జున, నీకు వచ్చిన ఈ అయోమయం సహజమే, కానీ నీ కర్తవ్యాన్ని వదిలేయడం మాత్రం సరైంది కాదు. ఇది కేవలం నీ వ్యక్తిగత యుద్ధం కాదు, ఇది ధర్మయుద్ధం. ధర్మం కోసం నిలబడటం నీ బాధ్యత అని బోధించాడు. అదే క్షణంలో శ్రీకృష్ణుడి బోధనలు విన్న అర్జునుడు కన్ఫ్యూజన్ నుండి క్లారిటీకి వచ్చాడు. వీరుడిగా పోరాడడానికి నిలబడ్డాడు. భగవద్గీత బోధన కూడా అక్కడే ప్రారంభమైంది. ఇక్కడ మనం నేర్చుకోవడానికి కొన్ని ముఖ్యమైన పాఠాలున్నాయి. ముందుగా మనకు సందేహం రావడం సహజం, అయోమయం రావడం కూడా సహజమే. కానీ దారి చూపించే వారి దగ్గరికి వెళ్ళకపోవడమే మనం చేసే తప్పు. కాబట్టి మన జీవితంలో ఒక మంచి గురువు, ఒక స్నేహితుడు, ఒక మెంటార్ ఉండాలి. సమయం వచ్చినప్పుడు వారి సలహా తీసుకుంటే మనం తప్పు నిర్ణయం తీసుకోకుండా ముందుకు సాగగలుగుతాం. ఇదే అర్జునుడు మనకు నేర్పిన గొప్ప జీవన పాఠం. మహాభారతం నుండి మనం నేర్చుకోవడానికి ఇటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.